మిత్రులకు నమస్కారం. గత అనేక రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 22A నిషేధిత జాబితా కింద లక్షల ఎకరాల భూమి చేర్చి ఒక కొత్త భూదందాకు తెరలేపినటువంటి సందర్భంగా బాధితుల పక్షాన గత నెల రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. అనేకమైనటువంటి అంశాలతో పాటు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఒక భూదందా చేస్తూ ఉన్నారో, ఏ రకంగా ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయో, ఏ రకంగా మంత్రులకు సంబంధించినటువంటి సంబంధిత కంపెనీలకు వేల కోట్ల రూపాయల భూమి ఎట్లా బదలావు అవుతా ఉన్నదో అనేక అంశాల మీద నేను మాట్లాడితే ఆధారాల కోసము ఉంటే చూపియమని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్రికా ముఖంగా ప్రకటన చేసిండు. మరి నేను పూర్తి ఆధారాలతోటి సెక్రటేరియట్ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరికి నేను నా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వెళ్ళి గంటల తరబడి ఆయన కోసం నిరీక్షిస్తే తప్పించుకొని పారిపోయాడు. నేను అడుగుతా ఉన్నాను, అధికారం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మేలు కోసం అధికారాన్ని ఉపయోగిస్తారు తప్ప అధికారం ప్రజలు ఇచ్చారని చెప్పేసి కేవలం నీ స్వార్థం కోసం, నీ కుటుంబం కోసం ఈరోజు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత అరాచకమైనటువంటి పాలన జరుగుతూ ఉందంటే, ముందు 2014కు ముందు తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత జాబితాల్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నది, మరి ఇప్పుడు కొత్తగా ఎన్ని లక్షల ఎకరాల నిషేధిత జాబితాలకు మీరు చేర్చిండ్రో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు దాని మీద మాట్లాడిన మంత్రి రకరకాలుగా ఈ సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. సూటిగా అడుగుతూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల వివరాలు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు, ఈరోజు మరి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల వివరాలు ప్రజలకు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే రకరకాలుగా ఇటు దిప్పి అటు దిప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు దీని వెనుక కుట్ర ఉన్నదంటాడు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి దీని వెనుక ఉన్న కుట్ర ఎవరు చేస్తూ ఉన్నారు, అసలు ఏం కుట్ర జరుగుతున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ కుట్రదారులు ఎవరు, దాని వెనుక ఉన్నటువంటి నాయకులు ఎవరో మీరు సమాధానం చెప్పాలా. అవసరమైతే నిజంగానే ఈరోజు ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు, ఆస్తులు ఎవరో కుట్రదారుల ద్వారా నిషేధిత జాబితాలో చేరుస్తే దాని మీద ఎంక్వైరీ పెట్టాల్సిన బాధ్యత మీ మీద లేదని అడుగుతున్నా. మరొకవేళ నిజంగా కుట్రే జరిగితే ఆ కుట్రదారులు ఎవరో తేల్చండి. మీతో పాటు ఇంకొక మంత్రి కూడా అన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి నియోజకవర్గంలో దాదాపు 42,000 ఎకరాల భూమి నిషేధిత జాబితాల్లో చేర్చబడింది. దానికి మా ఎమ్మెల్యే గారు నా దగ్గరకు వచ్చిండ్రు, నేను ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్తే ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు అంటున్నాడు కదా, దానికి సమాధానం చెప్పండి. మరి నిజంగా కుట్ర జరిగితే
ఈరోజు లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేరితే ఎందుకు మీరు నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ పెట్టి నిర్దిష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ పెట్టి కుట్రదారుని బయట తీయడంలో ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? ఎందుకోసం ఆ కుట్రను బహిర్గతం చేస్తలేరు? దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకుందామంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మీ మీద అభియోగం వచ్చినప్పుడు దాన్ని తేటతెల్లం చేసుకోవాలి. ఈరోజు అధికారంలో ఉండి నువ్వే కుట్ర జరిగిందంటే ఇంతకన్నా బాధాకరం ఇంకొకటి లేదు. మరి నిజంగా దీని మీద కుట్ర జరిగితే దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తారా? సిబిఐకి ఇస్తారా? ఒక హౌస్ కమిటీ వేస్తారా? మరి ఇదేవి చెప్పకుండా ఈరోజు కుట్ర జరిగింది, కుట్రదారులు ఎవరో, ఇది ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ధరణి పేరుతో గతంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ధరణి పేరుతో గత ప్రభుత్వం దోచుకున్నదని చెప్పినావు కదా. మరి ధరణి పేరుతో ఎన్ని ఎకరాలు దోచుకున్నారు? ఎంత కుట్ర జరిగింది? ఎన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందో తేటతెల్లం చేస్తా అని చెప్పి ఇప్పటికీ దాదాపు 30 నెలలు గడిచిపోయింది కదా. మరి ఎందుకోసం అని చెప్పి ఈరోజు దాని మీద ఎంక్వైరీ చేస్తలేవు, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ పెడతలేవు, ఫోరెన్సిక్ ఆడిట్ పెడతా అంటివి అసెంబ్లీ సాక్షిగా. మరి ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా? జరిగితే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ని ఎందుకోసం మీరు పబ్లిక్ డొమైన్లో పెడతలేరో దీనికి సమాధానం చెప్పండి. మీరు ధరణి పోర్టల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు తీసుకొని అధికారంలో వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో వేసేసి దాని ప్లేస్లో భూభారతి తీసుకొస్తా అని చెప్పి ఈరోజు నువ్వు భూభారతి పేరు మీద మీకు నగల హారంగా మారింది. ఇది భూభారతి ఈరోజు వజ్ర హారంగా మారింది మీ మంత్రులకు. ఈ భూభారతిని జరుగుతున్నటువంటి అవకతవకల మీద అనేక రోజులుగా అనేక ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే మీరు కొట్టి పారేయడమే కాకుండా ఇదంతా అభియోగము, ఇదంతా కుట్ర అంటున్నారంటే దీనికన్నా నీచమైనటువంటి స్టేట్మెంట్ ఇంకొకటి లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు భూభారతిలో జరిగిన అవకతవకల మీద క్షమించండి అని చెప్పినటువంటి మంత్రి మీద మీరు చర్యలు తీసుకుంటలేరు. తప్పిదం జరిగింది అని చెప్పి దాన్ని సారీ చెప్పినటువంటి మంత్రి దీనికి జవాబుదారీతనం గురించి మీరు మాట్లాడతారు కదా. మీరు రాహుల్ గాంధీ పదే పదే చెప్తాడు కదా అకౌంటబిలిటీ గురించి. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు కదా, రాజ్యాంగాన్ని ఆయనే పరిరక్షిస్తున్నట్టుగా మాట్లాడతాడు కదా. మరి మీరు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడు? ఇక్కడికి వెళ్ళి పోయే మూటలు ఈ పైసలే కదా, ఈ ధరణి భూభారతికి వెళ్ళి వచ్చినటువంటి డబ్బులే కదా. మీ 10 నెల ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు చెప్పుకుంటా ఉన్నారు ప్రతి నెల మేము 200 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి పబ్బం కడతామని. ఇది వాస్తవం కాకుంటే రాహుల్ గాంధీకి సమాధానం చెప్పాలా?